ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంతా క్వాలిటీ ఎగ్స్ ఉండవు అనేసి. సో 50-60 వచ్చిన తర్వాత కూడా అబ్బాయిల్లో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుందా? స్పర్మ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్స్ అనేది మెనోపాజ్ వచ్చేస్తుంది కదా లేడీస్ కి, అరౌండ్ 45-50లో యూజువల్ గా ఛాన్స్ తగ్గిపోతాయి. మేల్స్ కి స్పర్మ్స్ ఉంటాయి. సో వాళ్ళకి అంటే వీ డోంట్ నో హైయెస్ట్ ఏజ్ ఎప్పుడు అని, బట్ ఐడియల్ గా ఎవ్రీ ఇజాక్యులేట్ లో స్పర్మ్స్ ఉంటాయి. ఒక 5 years బ్యాక్ ఒక న్యూస్ చూసాను డాక్టర్, 77-75 ఆ ఇయర్స్ అప్పుడు అనమాట. తన తాత కాకపోతే అప్పుడే ఫాదర్ అయ్యారు ఆ ఏజ్ లో. సో అప్పటి నుంచి ఒక క్వశ్చన్ మార్క్, సో పుడతారా ఆ ఏజ్ కి అనేసి. సో మేల్స్ లో అగైన్ స్టడీస్ పెద్దగా ఈ ఏజ్ వరకే పిల్లలు కావాలని అని ఏమీ లేవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు లేడీస్కి మెనోపాజ్ అన్నట్టు మేల్స్కి ఏం పెద్ద ఆండ్రోపాజ్ అని అంటాము, హార్మోన్స్ అన్ని తగ్గుతుంది. బట్ ఐసోలేటెడ్ సిచ్యుయేషన్లో కొందరికి స్పర్మ్స్ ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే అండి హెల్తీ బేబీ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ మేల్స్ ఏజ్ అండి వాళ్ళల్లో కూడా క్రోమోజోమల్ డిఎన్ఏ ప్రాబ్లమ్స్ స్పర్మ్స్లో రావటం ఉంది. ఇదేదో ఐసోలేటెడ్ కేసెస్, బట్ జనరల్గా అండి యంగర్ ఏజ్లో మంచిగా హెల్తీ బేబీ అండ్ ప్రోజిని బాగుంటాయి అన్నమాట. ఓకే. సో డాక్టర్ IVF గురించి చెప్పారు, IUI. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? IUI అంటే ఇది ఒక బేసిక్ ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. పేషెంట్కి ఏమీ రెస్ట్ అనే ఉండదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ IVFలో కూడా రెస్ట్ ఉండదు. బట్ IUIలో ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు స్పర్మ్స్ పైకి వరకు వెళ్ళదు కొన్ని సిచ్యుయేషన్లో. మేము అప్పుడు జస్ట్ ప్రాసెస్ చేసి వాళ్ళదే స్పర్మ్ కొంచెం ముందు వరకు అది గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తాం అనమాట ప్రాసెస్ స్పర్మ్స్ని. సో ఇట్ ఈస్ వెరీ బేసిక్ ప్రాసెస్. స్కాన్ లెక్కే స్కాన్ చేసినట్టే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అదేమైనా పెయిన్ ఉంటుందా? జీరో పెయిన్, నథింగ్ అట్ ఆల్. సో IUIలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావట్లేనప్పుడు కొందరికి సెక్షువల్ డిజార్డర్ పెళ్ళి అయి ఉంటుందండి. మన దగ్గర చాలా కామన్గా వస్తారు. 6 years 7 years ఫ్యామిలీలో చెప్పుకోరు. వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ కలవటంలో ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. ఈదర్ ఫియర్ ఉంటుంది ఆర్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేల్కి. లేడీస్కి భయంతో వెజైనిస్మస్ అంటారు. వీళ్ళు ఏంటంటే బయట వచ్చి నాకు 7 years పెళ్ళి అయ్యి కలవలేదు ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా పిల్లలు కావాలి అని వస్తున్నారు. వాళ్ళకి IUI ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తామన్నమాట. కొందరికి అండాశయంలో కొంచెము తక్కువ ఉంటుంది, ఎండోమెట్రియాసిస్ ఉంటుంది, స్పర్మ్స్ కొందరికి తక్కువ ఉంటుంది. వీళ్ళందరికీ IUI ప్రాసెస్లో కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. సో డాక్టర్ ICSI గురించి చెప్పండి. ICSI అనేది చాలా పెద్ద వరం అండి నిజంగా. ICSI ఒక టెక్నాలజీ ఉంది ఆల్మోస్ట్. ఇక్కడ ఈ ప్రాసెస్లో జీరో కౌంట్ అంటే స్పర్మ్సే ఉండదు. పిల్లలు కారు అని ఎంతోమంది నాకు డోనర్ వెళ్ళాలి అని వచ్చే వాళ్ళకి డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఎగ్ లోపల ఇన్సర్ట్ చేస్తాం. వాళ్ళ జీన్స్తోనే పిల్లలతో వెళ్ళొచ్చు అనమాట. సో ఇది నానా రకాల ప్రాసెస్లో మనం చేస్తాం అనమాట. లేడీస్కి ట్యూబ్స్ బ్లాక్ ఉంటుంది, న్యాచురల్గా కాదు, అప్పుడు IVF ICSI చేస్తాము. అండ్ కొందరికి PCOD, కొందరిలో న్యాచురల్ కాదు, ట్యాబ్లెట్స్లో కాదు, IUI కూడా ఫెయిల్ అయిన తర్వాత IVFలో చేస్తాం. అందరు స్పర్మ్ చాలా తక్కువ, less than 5 million, అప్పుడు ICSI. ఈ నానా రకాల ప్రాబ్లమ్స్కి ఎండ్ స్టాప్ అండి ఇది. అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా పిల్లలే పుట్టరు అని అనుకుంటారు కదా, చాలా మందికి ICSIలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తాయి. డాక్టర్, ఎగ్ క్వాలిటీ బాగుంది వైఫ్లో, హస్బెండ్లో అసలు స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, అసలు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు అన్నప్పుడు సో స్పర్మ్ డోనర్ దొరుకుతారు కదా, సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ 49లో ఆ ప్రాసెస్ ఉందా? ఐడియల్లీ అండి 49లో ఆల్ డాక్టర్స్ మేము 11 centers అక్రాస్ AP తెలంగాణ. వన్ థింగ్ ఈజ్ వీ ట్రై టు గివ్ దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్ ఫస్ట్. అంటే గ్లోబల్ అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్గా ఉన్న టెక్నాలజీ కానీ బెస్ట్ సైన్స్ మేము బాగా రీసెర్చ్ చేస్తామండి. ఎవ్రీ మినిట్ అప్డేట్ చేస్తూ ఉంటాం, కొత్తగా ఏదైనా వచ్చిందా. బేసిక్గా వాళ్ళదే జీన్స్తో పిల్లలు అవ్వాలనే మన మంత్ర. బట్ కొన్ని సిచ్యుయేషన్లో ఈవెన్ జీరో స్పర్మ్ ఉంటే టీజే అని ఉందండి, డైరెక్ట్ టెస్టిస్ నుంచి తీయొచ్చు. చాలామంది డోనర్ అంటారు, అది అవసరం ఉండదు. కొత్త టెక్నాలజీలో వాళ్ళ జీన్స్తోనే వెళ్ళొచ్చు. ఎగ్స్ తక్కువ ఉంటే కూడా పూలింగ్ ఆఫ్ సైకిల్ అని ఉంటుంది. ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ఎగ్ తీసుకొని వాళ్ళ జెనెటిక్ మెటీరియల్తోనే వి ట్రై మ్యాక్సిమం. బట్ కొన్ని సిచ్యుయేషన్ మేబీ అరౌండ్ 10% 100లో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి,
డోనర్ని జీరోనే ఉందనుకోండి, ఎగ్సే లేదంటే డోనర్ సైకిల్స్ కూడా ఇట్ ఈస్ చేస్తారు. అప్పుడు మనం ఏంటంటే దాంట్లో రూల్స్ ప్రకారం ఆ డోనర్ అనేది ART బ్యాంక్ నుంచి వీ హ్యావ్ టు ఇది తీసుకోవాల్సి వస్తుంది. స్పర్మ్ అయినా ఎగ్ అయినా ఇట్ వోంట్ బీ ఇన్ ద క్లినిక్ అండి. రూల్స్ ప్రకారం త్రూ అవుట్ ఇండియాలో దెర్ ఈస్ సమ్ ఎంటిటీ కాల్డ్ ART బ్యాంక్. బ్యాంక్తో వీ విల్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ బ్లడ్ గ్రూప్ కానీ, అంటే ఇది చేసేటప్పుడు పేషెంట్ సేఫ్ ఉండాలి కదా, కొన్ని టెస్ట్ ఉంటాయి. అంటే వైరల్ మార్కర్స్, వాళ్ళ బ్లడ్ గ్రూప్, కొంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారో అని అలా. సో అన్ని రికమెండేషన్స్ మనం రాసిస్తే రిక్వెస్ట్, అప్పుడు డోనర్ని మ్యాచ్ చేయటం జరుగుతుంది.